ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో వికలాంగుల పెన్షను 4,000ది 6,000 చేస్తానని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేయుత పెన్షన్దారుల పెన్షను 2,000ది 4,000 చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఇప్పటికీ 20 నెలలు అవుతుంది. 20 నెలలు గడిచినా కానీ పెన్షన్ పెంచకుండా చేయుత పెన్షన్దారులను మోసం చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి పెన్షన్ పెంచుతానని పెంచట్లేదు. పెన్షన్ పెంచకుంటే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీ ఎవరు? కేసీఆర్ గారు. మొదటి ప్రతిపక్ష పార్టీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీ పోతలేడు, ప్రజలలో పోతలేడు, ఫామ్ హౌస్లో రెస్ట్లో ఉంటాడు. అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు పట్టించుకుంటలేరు, అధికార పార్టీ అమలు చేయట్లేదు, అంటే హామీ ఇచ్చి దాన్ని పెన్షన్ పెంచట్లేదు. ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుంది. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేదో ఈ వికలాంగుల పక్షాన, వితంతుల పక్షాన, చేయుత పెన్షన్దారుల పక్షాన గౌరవ మందకృష్ణ మాదిగా బాధ్యత తీసుకొని వికలాంగుల పెన్షన్ పెంచాలని, వృద్ధుల పెన్షన్, వితంతుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రచారం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహిస్తూ చలో హైదరాబాద్కు సన్నద్ధం చేయడం జరుగుతుంది. చలో హైదరాబాదు పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది వికలాంగుల గర్జన పేరుతోని లక్షలాది మందితో సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క సభలో వికలాంగులు, వృద్ధులు, వితంతులు, చేయుత పెన్షన్దారులు, అదే క్రమంలో బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు అంతా పెన్షను చేయుత పెన్షన్దారులు, ఆసర పెన్షన్దారులంతా లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నా. నా పేరు మందకుమార్ మాదిగా, నేను ఎంఎస్పీ పార్టీ జాతీయ నాయకుడిని, సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్.